హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సంజు టాక్స్ ఫైనే. అయితే సూటిగా ఒక ముచ్చట చెప్తా. స్వతంత్ర దినోత్సవం మనం చేసుకున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం. ఓవరాల్గా నా చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా. అంతా బాగానే అనిపిస్తుంది. నాకు డౌట్ ఎప్పటి నుంచో ఉన్నది. ఏంటంటే స్వతంత్ర దినోత్సవం ఎందుకు వేసుకున్నామంటే, మనల్ని వేరేటోళ్ళు పరిపాలిస్తే సో వాళ్ళేంద్ర పోయి పరిపాలించేది, మనంతలో మనం పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో మనదిలో మనం పరిపాలించుకొని స్వతంత్రం వచ్చింది ఫర్ డే అనుకుంటా సెలబ్రేట్ చేస్తున్నాం. సో దీని కాన్సెప్ట్ బాగానే ఉంది. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వ్యక్తిగతంగా మనం అందరం స్వతంత్రంగా ఉన్నామా మన లైఫ్కు మనం అనేది నా డౌట్. ఈవెన్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు అయినా సరే ప్రతి ఒక్కరు ఉన్నారా స్వతంత్రం అంటే, దీంట్లో స్వతంత్రం అంటే మనిషికి విచ్చలవిడిగా ఏదంటే అది చేస్తానని కాదు, కానీ కొన్ని హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా, దాని బిలోనే నేను మాట్లాడేది. మరి దాని హైగా కాదు, కానీ ఆ పాయింట్లో దీంట్లో ఏంటంటే ఒక 4 కేటగిరీస్ తీసుకున్నా. ఏంటంటే 5 ఇయర్స్ నుంచి ఒక 18 ఇయర్స్ ఉండే ఒక గ్రూపు, 18 నుంచి ఆల్మోస్ట్ 30 దాకా ఒక గ్రూపు, 30 నుంచి 50 దాకా ఒక గ్రూపు, అంటే ఏజ్డ్ ఇది. 50 నుంచి ఆల్మోస్ట్ డెడ్ దాకా ఈ 4 గ్రూపులు నేను తీసుకుంటా. జస్ట్ ఇదేంటంటే నా వ్యక్తిగత ఆలోచన. దానికి ఎట్లుందో మీరైతే తర్వాత రిప్లై అయ్యండి. ఎనీవే పాజిటివ్ అనేది ఇవ్వమని కోరుకుంటున్నా. సో ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పాను కదా, ఏంటంటే 5 నుంచి 18 దాకా ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువ మటుకు పిల్లలు చదువు దీని మీద ఉంటుంది. మరి చదువుకునేటప్పుడు వాళ్ళకి నచ్చింది చదువుతారా లేదా? దీంట్లో కాలాన్ని బట్టి కూడా చాలా మటుకు వేరియేషన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఈ సమయం అంటే ఈ జనరేషన్ గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్లాస్ ఉంది. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ ఉన్నా కానీ దాంట్లో ఏంటంటే నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ అన్నా వారికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వేరే అదర్ యాక్టివిటీ అంటే గేమ్స్ లైక్ బిజినెస్ అట్లా ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు దాని మీదకి వెళ్ళొచ్చు కదా. అంటే మనం సపోర్ట్ చేస్తామా? మ్యాక్సిమం ఏంటంటే వాడికి వచ్చిన రాకుండా చదువుకి వెళ్ళాలి అని పుషప్ చేస్తాం. బట్ అటు వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం. ప్రతి ఒక్కడికి చదువుతోటే రాణించాలని ఎగ్జాక్ట్లీ అదేం లేదు కదా. సరే మీరేమంటారు? ఇట్లా ఏంటంటే ఆ ఏజ్లో వాడు ఫ్రీడంగా ఉన్నాడా, స్వతంత్రంగా ఉండా? నా పాయింట్ ఏంటంటే అది స్వతంత్రంగా వాళ్ళ లైఫ్ని గెట్టింగ్ చేయగలుగుతుంటా. అంటే నాకు కొంతమంది ఏం చెప్పారంటే వాళ్ళ పేరెంట్స్ నిర్ణయం ఉంటుంది, తర్వాత టీచర్స్ ఉంటుంది, సొసైటీని బట్టి అట్లా డిపెండ్ అవుతారంటే కావచ్చు. కానీ వాడు పెద్ద అయ్యాక ఏమనిపిస్తా అంటే, అరే నాకు చిన్నప్పటికి ఆశ ఉండే, బట్ ఈ టైంలో ఏంటంటే మా వాళ్ళు ఇట్లా ఏవాటికి నేను ఇట్లా చేసిన అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. కొంతమంది ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకుంటారు అట్లానే. సరే సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే 18 నుంచి 30 ఆల్మోస్ట్ ఈ పీరియడ్లో ఏంటంటే జాబు ప్లస్ మ్యారీడ్ ఈ రెండింటి పైన ఉంటుంది. జాబ్ అంటే నేను చూసిన నా సీనియర్స్లో చాలామంది క్లెవర్స్ ఉన్నారు. క్లెవర్స్ ఉండి కూడా జాబ్ కొట్టలేరు. మరేంటి అక్కడ ఫ్రీడమ్ దొరికింది వాళ్ళకి? అంటే చిన్నప్పటి నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే వీళ్ళు పెద్ద అయ్యాక పక్కా జాబ్ కొడతారు అనుకున్నా కానీ కొట్టలేరు. అంటే ఏంటో ఏమో నాకు అర్థం కాలే. ఒక నచ్చిన అమ్మాయిని చేసుకుంటారా, అడ్జస్ట్మెంట్ అవుతుంది. అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకు ఉండలేదు. సో ఇక్కడ చెప్పుకోకపోతే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే నేనేంటంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్వతంత్రంగా ఉంటుండా లేదా అనేది. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా జీవించాలి కదా, అది నా క్వశ్చన్. సో నా ఈ ఏజ్లో అయితే నాకు అట్లా ఆ డౌట్ అయితే రేజ్ అయింది. మరి మీరేమంటారు? ఇది పోతే ఏంటంటే ఆల్మోస్ట్ 30 బిలో అంటే ఇవే ఉంటాయి. ఆల్మోస్ట్ జాబు, మ్యారీడ్ ఇవి అంటే నేను మెయిన్ రీజన్స్ చెప్తున్నా. ఒక 30 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏంటంటే మ్యారీడ్ అయిపోతారు, పిల్లలు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండదని చూసుకుంటారు. బట్ ఓవరాల్గా మనం సినిమాలు చూసినా ఎక్కడ చూసినా ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఎట్లా స్ట్రగుల్ అవుతుందో అట్లా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మరి ఇది ఇంకెన్నేళ్ళు అట్లా? ఎవరికైనా సరే మంచిగా బతకాలని అనుకుంటాం. అనుకున్న కోరికలు అరే భారీగా ఎక్స్పెన్సివ్గా కాకుండా జస్ట్ నార్మల్గా ఉన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాం. అట్లా అడ్జస్ట్మెంట్ తోటే ఉంటున్నాం. అక్కడ ఫ్రీడమ్ ఉంటుందా ఆ ఫ్యామిలీకి? ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఉన్నారనుకో, ఒక మంచి ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోవట్లేదు. దాన్ని కట్టుకోవాలనుకున్నా కానీ 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో కష్టపడుతూనే ఉండాలి. అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఉందా? పిల్లల్ని ఒక మంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదివిద్దాం అనుకుంటారు, డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్కి పంపిస్తారు. ప్రజెంట్ జనరేషన్లో గవర్నమెంట్ స్కూల్లో బాగానే ఉన్నాయి, కానీ చెప్తున్నా అట్లా సాధారణంగా ఏంటంటే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఫ్రీడమ్, కొన్ని విషయాలలో ఫ్రీడమ్ అక్కడ కూడా వాళ్ళకి లేదు. సో ఇది పోతే ఏంటంటే 50 అబోవ్ నుంచి ఆల్మోస్ట్ డెడ్ లైన్.
ఇక్కడ ఏంటంటే ఓల్డ్ ఆ ఓల్డ్ స్టేజ్ కాబట్టి మరి ఆ స్టేజ్లో వాళ్ళు అంత కంఫర్ట్ జోన్లో ఉంటుర్రా, అడ్జస్ట్మెంట్ అవుతుర్రా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏంటంటే ప్రతి స్టేజ్ ఆఫ్ ఏజ్లో వాడు ఫ్రీడంగానే అయితే ఉంటలేడు. మనిషి జిందగీ అనేది మనకు దేవుడు పుట్టించిండు. పుట్టించినప్పుడు ఏందంటే మంచిగా బతకాలే, మంచిగా ఉండాలి, మంచిగా పోవాలి. కానీ లోకానుసారంగా ఎట్లా అంటే కోరికలు అమితమయ్యా మరి ఎట్లనేమో కానీ అంతా అడ్జస్ట్మెంట్‌గా అయిపోతుంది. సో, దీని విషయంలో మీరు కూడా ఒకసారి థింక్ చేయండి. వాటెవర్ నా ఫీలింగ్ అయితే నేను చెప్పుకున్నా. మీరేమనుకుంటారు? నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒకటే చెప్తున్నా ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా ఉన్నామా? అంటే గాంధీ గారు చెప్పిండు అర్ధరాత్రి అమ్మాయి 12 అంటే నేను హైదరాబాద్‌కి రండి 12 కాదు 1 కూడా చూపెడతా. అలాంటోళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ ఫ్రీడమ్ కాదు. కానీ నేను అనేది ఏంటంటే మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉంటుందా అనేది ఒక ఫ్రీడమ్. దాంట్లో కూడా నేను చెప్పిన మరి ఉంటుందా అంటే చాలా రకాలుగా తీస్తారు. నేను కొన్ని నా ఫ్రెండ్స్ సజెషన్ అడిగితే ఏమంటారు అంటే కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఫ్రీడమ్ అంటే అధిగమించి అని కాదు కానీ ఈ టాపిక్ మాట్లాడితే చాలా డెప్త్‌గా ఉంటుంది. బట్ నేను అడిగిన ఒక్క పాయింట్‌నే బేస్ చేసుకొని అయితే మీరు ఆలోచించండి. అంత ఫ్రీడమ్‌గా ఉన్నామా? ఈవెన్ ప్రభుత్వాలతోటి అయినా సరే వాళ్ళు మనకు కరెక్ట్ కల్పిస్తున్నాయా ఆ యొక్క అవకాశాలు అనేటివి దాని మీదనైతే మీరు ఫోకస్ చేయండి. చూడండి. ఎనీవే థ్యాంక్ యూ.